అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పలికే బంగారమాయన. కార్తీక పురాణంలో 5వ అధ్యాయం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇందులో వనభోజన మహత్యము గురించి వివరింపబడి ఉన్నది. దీపారాధన గొప్పతనాన్ని విన్న జనక మహారాజుకు వనభోజన విశేషాన్ని కూడా వివరిస్తాను, సావధానుడవై వినవలసిందని వశిష్ఠముని చెప్పనారంభించాడు. రాజేంద్ర, కార్తీక మాస గొప్పతనాన్ని ఎంతని వర్ణించను. ఈ నెలలో గీతా పఠనం వల్ల కలిగే పుణ్యం వర్ణనాతీతం. కనీసం భగవద్గీతలోని ఒక్క శ్లోక పాదాన్నైనా కంఠస్థం చేసిన వారి అదృష్టాన్ని ఏమని చెప్పగలను. భగవద్గీత పారాయణ చేసిన వారు శ్రీమన్నారాయణుని కృపకు పాత్రులు తరిస్తారు. వారి పూర్వజన్మ పాపాలు నశించిపోతాయి. ఈ నెలలో వనభోజనం అత్యంత ప్రశస్తం. వనభోజనం వల్ల విష్ణులోకం సిద్ధిస్తుంది. నిత్య కర్మలయందు గాని భోజన కాలమందు గాని భ్రష్టులు, శూద్రులు, సూతకం కలవారి వల్ల కలిగే సందర్శన, సంభాషణ, స్పర్శాది దోషాలు తొలగిపోతాయి. చెట్లు, లతలు, మొక్కలు గల వనమందు ఉసిరి చెట్టు ముంగిట శాలిగ్రామము నుంచి విష్ణుమూర్తిని ప్రార్థించి యథావిధి దక్షిణ తాంబూలాలిచ్చి పూర్ణకుంభాన్ని నివేదించి బంధుమిత్ర సపరివార సన్నిహితులతో కూడి పంక్తి భోజనం చేసేవారి జన్మ ధన్యం. వారి సమస్త పాపాల నుండి విముక్తులను చూసి దివ్యత్వాన్ని కలుగజేస్తుంది. పూర్వం ఒక బ్రాహ్మణ బాలుడు దురాచార సంపన్నుడై తండ్రిచే శపించబడి కార్తీక మహత్యమును విన్నందున పునీతుడై తరించాడన్నాడు వశిష్ఠుడు. మునిరాజా, ఎవరా బ్రాహ్మణుడు? ఏమతని దుష్కృత్యాలు? తండ్రి వలన పొందిన శాపమేమిటి? శాప విముక్తిని పొందిన తీరేమిటో వివరింపవలసిందని జనకుడు ప్రార్థించాడు. పూర్వం కావేరీ నదీ తీరంలో దేవశర్మ అనబడే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. దేవతారాధన యందు, ధార్మిక చర్యల యందు శ్రద్ధాభక్తులు కల ఆచార్యవంతుడు. ఆ బ్రాహ్మణునకు దేవదత్తుడు అనబడే దురాచార సంపన్నుడైన కొడుకు ఉండేవాడు. తాను విజ్ఞానిని అన్న గర్వంతో అతడు తండ్రి చేసే పనులన్నిటినీ హేళన చేస్తూ ఉండేవాడు. కోపంతో అందరినీ తూలనాడేవాడు. ఏ విధంగానైనా కుమారుణ్ణి సన్మార్గంలో ఉంచాలి అని తండ్రి ఎంతగానో ఆరాటపడుతూ ఉండేవాడు. ఒకనాడు తన కుమారుణ్ణి దగ్గరకు పిలిచి, నాయనా, రాను రాను నీ ఆగడాలు శృతిమించుతున్నాయి. ఎవరు ఏ పని చేసినా విమర్శిస్తున్నావు, జగడాలకు పోతున్నావు. పూజలు పునస్కారాలతో పునీతమైన కుటుంబం, అందరినీ సమాదరించు సమున్నత కుటుంబం, అవధులు తప్పి పాపకర్మిష్టివై పతనమైపోతున్నావు. ఇకనైనా వివేకంతుడిగా ఉండుము, సన్మార్గంలో నడుచుకో, భక్తి తత్పరుడవై మసులుకోవలసింది అని మందలించాడు. అందుకు ఆ కుమారుడు తండ్రిని వెటకారం చేస్తూ, లేనిపోని వృధా ప్రయాసలతో అయినవారిని కానివారిని నమ్ముకొని భక్తి, ఉత్సవాలు, సంతర్పణలు అంటూ వృధా ఖర్చుతో జీవించే నీకు ఇహభోగ సుఖాలు, చెలిమి కలిమి, స్వేచ్ఛా విహారాలు నీకేం తెలుస్తాయని ఎగసెక్కాలాడాడు. నాయనా, నువ్వు నన్నేమన్నా పర్వాలేదు, జనంలో మంచి పేరు తెచ్చుకో, మంచి పనులు చెయ్యి. పూజలు పునస్కారాలు ఆరాధనలు పరాన్ని కాపాడుతాయి. ఇది కార్తీక మాసం, పుణ్యప్రదమైన నెల. ఈ నెలలో చేసే స్నాన సంధ్యలు, దీపారాధనలు, సమారాధనలు, సంతర్పణలు సమస్తమైన పాపాలను పోగొడతాయి, ఉత్తమ గతుల్ని కలుగజేస్తాయి. ఈ నెల రోజులైనా నియమబద్ధంగా నీతిగా ధర్మకార్యాలతో గడుపు అని ప్రబోధించాడు తండ్రి. తండ్రి, నీవెంత అమాయకుడవు. నెలలు కొన్ని మంచివి కొన్ని చెడ్డవి అనుకోవడమే నీ అమాయకత్వం. గుళ్ళల్లో దీపాలు వెలిగిస్తే పుణ్యమేమో గాని ఇళ్లల్లో వెలిగించుకుంటే వెలుతురు కలుగుతుంది. వనభోజనాలు పేరు పెట్టి అయినవారికి కానివారికి సంతర్పణలు చేయుట కన్నా చుట్టాలకు, బంధువులకు, మిత్రులకు ఇంట ఇంత వండి వార్పించి పెడితే సంతృప్తులవుతారు. మనకింత పెట్టే మంచి మనసు కలిగి ఉంటారని దుర్భాషలాడాడు. అందుకు ఆ తండ్రి ఆగ్రహించి, ఓరి మూర్ఖుడా, నేను చెప్పే మాటలు పెడచెవిన పెట్టడమే కాక హేళన చేస్తున్నావు. నీవు ఇక మానవుడిగా ఉండుటకు తగవు. మూషికానివై ఏ చెట్టు తర్రలోనో బ్రతుకు అని శపించాడు. అతని వాకులకు భయకంపితుడైన దేవదత్తుడు తండ్రి పాదాలపై పడి, తన అవివేకానికి ఇంత కఠిన శిక్ష విధిస్తారా తండ్రి?
శాప విమోచనాన్ని అనుగ్రహింపుము అని కాళ్ళావేళ్లా పడి వేడుకున్నాడు. నాయనా, నా మాటలకు తిరుగులేదు. నా శాపాన్ని నీవు అనుభవించవలసినదే. పశ్చాత్తాపపడుతున్నావు కనుక నీవెప్పుడు కార్తీక మాస మహత్యాన్ని వింటావో ఆనాడే నీకు శాప విమోచనం కలుగుతుంది అని వివరించాడు. ఆ వెనువెంటనే దేవదత్తుడు మూషికముగా మారిపోయి కావేరీ నదీ తీరాన గల గజారణ్యంలో ఒక వటవృక్షం త్వరలో నివసించసాగాడు. కొంతకాలానికి విశ్వామిత్ర మహర్షి శిష్య సమేతంగా వనభోజనం నిమిత్తం గజారణ్యానికి వచ్చాడు. కార్తీక మాస స్నానం చేసి చెట్టు కింద శ్రీమన్నారాయణుని ఆరాధించి కార్తీక పురాణాన్ని శిష్యులకు వినిపించుచూ ఉండగా చెట్టు తొర్రలోని మూషికము బయటకు వచ్చి పూజా ద్రవ్యాలలో తినదగు వస్తువేదైనా దొరుకుతుందేమోనని నిరీక్షించుచుండెను. ఆ దారిన పోతున్న కిరాతకుడు ఒకడు విశ్వామిత్రుణ్ణి వారి శిష్యగణాన్ని చూసి ఎవరో బాటసారులని వారి వద్ద ఉన్న ధనమును అపహరించవలెనని ఆశతో వారి చెంతకు వచ్చెను. అలా వచ్చినవాడు ఆ మునీశ్వరులను చూసి మనస్సు మారి సంస్కారము కలిగి విశ్వామిత్రునకు నమస్కరించి, అయ్యా, తమరెవరు? తమ దర్శన మాత్రమున నాలోని క్రౌర్యము తొలగి ఆనందము కలుగుచున్నది. తమరు చేసే పూజ ఏమిటి? మీరు చెప్పి నాకు కృతార్థుని చేయమని వేడుకున్నాడు. ఓయి, నేను విశ్వామిత్రుడను. వీరందరూ నా శిష్యులు. ఇది కార్తీక మాసము. ఈ నెలలో చేయు కార్యములు పుణ్యప్రదము. నదీ స్నానము చేసి విష్ణువును ఆరాధించి వనభోజనము చేసిన వారికి పుణ్యగతులు కలుగుతాయి. ఆ కారణం వల్ల నీకు జ్ఞానోదయమయ్యింది కనుక నీవు ఈ కార్తీక వ్రతాన్ని చేసి జీవన్ముక్తుడవు కావగలవని విశ్వామిత్రుడు అతనికి బోధించాడు. విశ్వామిత్ర మహర్షి కార్తీక పురాణాన్ని, వనభోజన విధానాన్ని, పూజను చెప్పగా విన్న ఎలుక యథాప్రకారం బ్రాహ్మణ బాలుడయ్యెను. విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి అనుమతి పొంది తన తండ్రిని చేరుకున్నాడు. కిరాతకుడు కూడా విశ్వామిత్రుని ఆదేశంతో పూజాధికములు నిర్వహించి ముక్తిని పొందాడు. మూషికానికి శాప విముక్తి కలిగిన వనభోజన మహాత్యముతో కార్తీక పురాణం 5వ రోజు పారాయణ భాగం సమాప్తమైనది. 6వ రోజు దీపదాన మహాత్యముతో మళ్ళీ కలుసుకుందాం.